అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. భూమి చెప్పింది విన్న వసుమతి, ఒరేయ్ ఆకాష్, నాతో ఎప్పుడైనా షాపింగ్కి రమ్మని చెప్తే నాకు లేడీస్ సెలెక్షన్ తెలీదు అని చెప్పేవాడివి. ఇప్పుడు భూమికి మాత్రం శారీ తీసుకొచ్చావు. చెప్తా నీ పని అని కొడుకుని ముద్దుగా తిట్టుకొని, పర్లేదు భూమి, ఉండని, నీకేది నచ్చితే అది వేసుకో అంటుంది. ఓకే ఆంటీ అంటుంది భూమి. ఆ తర్వాత కట్ చేస్తే, అదేంటి మమ్మీ ఇంత తొందరగా రెడీ అయ్యారు, నువ్వు డాడీ అనుకుంటూ పైనుండి వస్తుంటాడు ఆకాష్. ఏం లేదు ఆకాష్, మేం కొంచెం తొందరగా వెళ్తాం. అందరితో పాటే మనం వెళ్తే బాగోదు కదా. ఇప్పటికే మీ అత్త 4 సార్లు ఫోన్ చేసింది. అందుకే నేను మీ డాడీ వెళ్తున్నాం. మీరు రెడీ అయ్యి వచ్చేయండి. భూమికి చెప్పు, తను పడుకున్నట్టుంది కదా, మేం వెళ్ళొస్తాం, బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆకాష్ కూడా రూమ్కి వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాడు. ఈవినింగ్ అయ్యేసరికి లేచి కాఫీ పెట్టి ఆకాష్ దగ్గరికి వెళ్తుంది భూమి. భూమి వెళ్ళేసరికి ఆకాష్ లేచి రెడీ అయిపోయాడు. వావ్ ఆకాష్ గారు, మిమ్మల్ని ఇలా చూడటం ఫస్ట్ టైం. పక్కా బిజినెస్ మ్యాన్లా ఉన్నారు. ఇప్పుడు ఎంత బాగున్నారో తెలుసా అంటుంది. ఆకాష్ స్మైల్ ఇచ్చి కాఫీ తాగుతూ, బాగున్నానా, సూపర్, ఈ సూట్లో చాలా బాగున్నారు అంటుంది. థ్యాంక్స్ భూమి, నువ్వు కూడా రెడీ అయితే వెళ్దాం అంటాడు ఆకాష్. ఓకే, నేను కూడా రెడీ అయి వస్తాను అంటుంది భూమి. ఓకే, నేను కింద వెయిట్ చేస్తా అని చెప్పేసి కప్పు భూమికి ఇచ్చేసి వెళ్తాడు. కొద్దిసేపటికి చిన్నగా పట్టెల శబ్దం వినిపించేసరికి తల తిప్పి చూస్తే బ్లూ కలర్ చిన్న చిన్న స్టోన్స్ వర్క్స్తో ఉన్న పార్టీ వేర్ శారీ కట్టుకొని చిన్న క్లిప్ పెట్టి లూజ్ హెయిర్తో తను నడుస్తుంటే ఊగుతున్న పెద్ద కమ్మలు, ఆకాష్ కొనిపెట్టిన మ్యాచింగ్ గాజులు, చిన్న చైన్, ఎర్రటి పెదాలకి లిప్స్టిక్ పెట్టడం వల్ల ఇంకా ఎర్రగా మారిన లిప్స్, పెద్ద కళ్ళకి కాటుక, చిన్న స్టిక్కర్, చిన్నగా కుంకుమ పెట్టుకొని దివి నుండి వస్తున్న భూమి కనిపించేసరికి ఆకాష్ మైండ్ ఫ్రీజ్ అయ్యి కొన్ని నిమిషాలు లోకం ఆగిపోయింది. తనేం చేస్తున్నాడో తనకే తెలియటం లేదు. కంటి రెప్ప కూడా ఆర్పటం లేదు. కన్ను మూసి తెరిచేలోపు ఎక్కడ ఆ అద్భుతం మిస్ అవుతుందో అని అలాగే చూస్తున్నాడు. ఆకాష్ గారు, నేను రెడీ, ఎలా ఉన్నాను, ఓకేనా, నాకు ఈ సారీ సెట్ అయిందా అని ఏదో చెప్తూనే ఉంది భూమి. కానీ పాపం అవేవి ఆకాష్ చెవికి చేరటం లేదు. మెల్లిగా లేచి భూమికి ఎదురుగా నిలబడి భూమి ముఖాన్ని దోసిట్లోకి పట్టుకొని భూమి నుదుటిన ముద్దు పెట్టగానే ఆకాష్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తుంది. కానీ ఆ ముద్దులో ఎలాంటి దురుద్దేశం కనిపించకపోయేసరికి అలాగే కళ్ళు మూసుకొని నిలబడుతుంది. వాళ్ళిద్దరు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియటం లేదు. అప్పుడే ఆకాష్ వాళ్ళు ఇంకా రాలేదన్న కోపంతో వస్తాడు చెర్రి. వాళ్ళిద్దరి పొజిషన్ చూసి కళ్ళు తేలేస్తాడు. నేను చూస్తుంది నిజమేనా అని ఒక్కసారిగా గిల్లుకొని చూద్దామని గట్టిగా గిల్లుకుంటాడు. నొప్పి వల్ల అమ్మ అని గట్టిగా అరిచిన చెర్రి అరుపుకి భూమికి దూరం జరుగుతాడు ఆకాష్. భూమి కూడా కళ్ళు తెరిచి గుమ్మం వైపు చూసేసరికి చెర్రి కనిపించేసరికి భయంతో, ఆకాష్ గారు మీరొచ్చేయండి, నేను కారులో కూర్చుంటాను అని ఫాస్ట్గా బయటికి వెళ్ళి కారులో కూర్చొని గటగటా నీళ్లు తాగి, అసలు నాకేమైంది, ఆకాష్ గారు నాకు ముద్దు పెడుతున్నా నేను అలాగే బొమ్మలా చూస్తూ నిలబడ్డానేంటి, ఒసేయ్ భూమి ఏమైంది నీకు అని తనను తానే తిట్టుకొని తన గుండె స్పీడ్ని అదుపు చేసుకుని భయంతో గోళ్ళు కొరుకుతూ కూర్చుంది భూమి. ఓరకంటితో చూస్తూ, ఏం చేస్తున్నావురా నా చెల్లిని అని ఆకాష్ ముందు నిలబడి అడగగానే చెర్రి కడుపులో పిడికిలితో ఒక కిక్కిస్తాడు. అబ్బా ఎందుకు కొట్టావురా అని అడుగుతాడు చెర్రి. నేనెందుకు కొట్టానో తర్వాత తెలుస్తుంది, కానీ నువ్వేం పీకటానికి వచ్చావు, ఏ నేనొస్తే నీకేం నొప్పి, నేనేం నీకోసం రాలేదు, నా చెల్లి కోసం వచ్చాను అంటాడు చెర్రి. పాపం అసలే నా చెల్లి అమాయకురాలు, తమరితో ఎన్ని తిప్పలు పడుతుందో, ఎన్ని అవస్థలు పెడుతున్నారో అని సాగదీస్తూ ఆకాష్ వైపు చూస్తూ అనేసరికి, నిన్ను, ఆగరా, నీ చెల్లిని నేను ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడుతున్నావేంట్రా, నా చేతిలో అయిపోయావురా ఈరోజు అని ఇల్లంతా పరిగెత్తిస్తాడు. ఇల్లంతా పరిగెత్తి పరిగెత్తి కొట్టుకుంటారు. చెర్రి పైన కూర్చొని చెర్రిని కొడుతుంటాడు ఆకాష్. ఆపరా బాబు, దెబ్బ తగులుతుంది, ప్లీజ్ ఆపు అని చెర్రి బ్రతిమాలేసరికి అప్పుడు ఆకాష్ కోపం పోయి చెర్రిని లేపి సరిగ్గా నిలబెడతాడు. నువ్వు వెళ్ళి నీ చెల్లితో కూర్చో, నేనిప్పుడే వస్తా
ఛ! డ్రెస్ పాడైంది అని నీట్‌గా రెడీ అయ్యి పెయింటింగ్ తీసుకొని చెర్రీకి కనబడకుండా డిక్కీలో పెట్టేసి కార్ స్టార్ట్ చేస్తాడు. ఎంతసేపైనా భూమి మాట్లాడకపోయేసరికి వాళ్ళిద్దరినీ ఆ పొజిషన్‌లో చూశానని భూమి మొహమాట పడుతున్నట్టుంది అని చెర్రీ మనసులో అనుకుని, అమ్మా భూమి, ఏంటమ్మా సైలెంట్ అయిపోయావు? నేను నీకోసమే వచ్చానురా. మమ్మీ, డాడీ నిన్ను మరీ మరీ అడిగారు. అందుకే తీసుకెళ్దామని వచ్చా. అవునన్నయ్య. సారీ, పడుకున్నాను. మెలకువ వచ్చేసరికి లేట్ అయింది. పర్లేదురా అని మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. ఇక్కడ ఆకాష్ మాత్రం ఫ్రంట్ మిర్రర్ నుండి భూమికి సైట్ కొట్టే పనిలో ఉన్నాడు. ఎంత చూడొద్దు అని చెప్తున్నా కళ్ళు అటే వెళ్తున్నాయి. భూమి కళ్ళు తనని కుదురుగా ఉండనివ్వటం లేదు. డ్రైవింగ్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేక అవస్థ పడుతున్నాడు. కానీ భూమి అదేం గమనించే పరిస్థితిలో లేదు. హ్యాపీగా చెర్రీతో కబుర్లు చెప్తూ ఉంది. బట్ చెర్రీ ఓవైపు భూమితో మాట్లాడుతూ ఆకాష్ పరిస్థితి చూసి నవ్వొస్తున్నా కష్టంగా ఆపుకుంటూ భూమి చెప్పేది వింటూ కూర్చున్నాడు. ఎలాగోలా డ్రైవ్ చేసి ఫంక్షన్ హాల్ చేరుకున్నాడు ఆకాష్. మీరు లోపలికి వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పేసి చెర్రీ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోతాడు. భూమి కూడా కారు దిగుతుంది. ఆకాష్ భూమి పక్కన నిలబడినా కూడా భూమి ఏం మాట్లాడకుండా తల కిందికేసి నిలబడటంతో తనకెందుకలా ఉందో అర్థమైన ఆకాష్ భూమి చుబకం పట్టుకొని, భూమి ఇటు చూడు, నేనిందాక చేసిన దానికి నాతో మాట్లాడటం లేదని అర్థమైంది. కానీ నేను చెడు ఉద్దేశంతో అలా చేయలేదురా, ఫ్రెండ్లీగానే చేశాను. నిన్ను శారీలో చూడగానే ముద్దుగా అనిపించావు, అందుకే అలా చేశానే గాని వేరే ఇంటెన్షన్ ఏం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నాకేదోలా ఉంది భూమి. నువ్వు ఫీల్ అయి ఉంటే సారీ అంటుంది. ఆకాష్ చెప్పింది విని, ఇట్స్ ఓకే ఆకాష్ గారు, వదిలేయండి. బట్ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. మీరు ఫ్రెండ్లీగానే చేయొచ్చు, బట్ నాకు నచ్చదు, ఓకేనా అంటుంది. "హ్మ్, ఓకే, ఇంకెప్పుడు చేయను. పద, 1 మినిట్" అని పెయింటింగ్ తీసుకుని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఏమండి, ఒకసారి అటు చూడండి అని దూరం నుండి వస్తున్న భూమి ఆకాష్లని రామకృష్ణకి చూపిస్తుంది వసుమతి. భార్య చూపించిన వైపు చూసేసరికి ఆకాష్ భూమి ఇద్దరు నవ్వుతూ వస్తుంటారు. భూమికి మ్యాచింగ్ కలర్ సూట్ వేసుకుని చాలా రాయల్గా కనిపిస్తాడు ఆకాష్. భూమి కూడా సారీ కట్టుకోవటం వల్ల చాలా కొత్తగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్ పేర్ అనేలా ఉన్నారు. మనం చూస్తుంది నిజమేనా వసు? ఇద్దరూ చాలా బాగున్నారు కదా అంటాడు. "హ్మ్, అవునండి, 2 కళ్ళు సరిపోవటం లేదు" అని అనుకొని భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకొని నవ్వుకుంటారు. ఆంటీ, సారీ లేట్ అయింది అని వచ్చి వసుమతి పక్కన నిలబడుతుంది భూమి. పర్వాలేదు భూమి, ఈ చీరలో చాలా ముద్దుగా ఉన్నావు తల్లి అని భూమి నుదుటిన ముద్దు పెట్టేసరికి, మీరు ఆకాష్ గారు సేమ్ ఆంటీ అంటుంది. భూమి ఏం చెప్పిందో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ పక్కనే ఉన్న ఆకాష్కి భూమి ఎందుకలా అందో అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని, మమ్మీ, అత్తామామ ఎక్కడా? వాళ్ళని విష్ చేసి వస్తాం, భూమి పద అని భూమిని తీసుకుని వెళ్తాడు. మన సుపుత్రుడిలో చాలా మార్పు కనిపిస్తుంది కదా వసు అంటాడు. "హ్మ్, నేను అదే అనుకుంటున్నా" అని నవ్వుకొని వాళ్ళు కూడా వాళ్ళ వెనకే వెళ్తారు. భూమి వాళ్ళు వెళ్ళి వాణి, రవికిరణ్ వాళ్ళని విష్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. నేను చెప్పిన పెయింటింగ్ ఏది అని చెర్రీ అడగగానే, షాపింగ్ మాల్లో జరిగింది చెప్పగానే, ఇప్పుడెలా ఆకాష్? మమ్మీ డాడీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా అని అప్సెట్ అవుతున్న చెర్రీని చూసి ఆకాష్ భూమి నవ్వుకుంటారు. ఆకాష్ గారు, మా అన్నయ్యని ఏడిపించింది చాలు, ఇచ్చేయండి. "హ్మ్, ఇస్తాం, ఇవ్వకపోతే ఊరుకుంటావా నువ్వు" అని చెర్రీ చేతిలో పెడతాడు. ఏంటిరా ఇది, పెయింటింగ్ వేయలేదు అన్నావు అంటాడు. చిన్నగా నవ్వి ఐ వింక్ చేసి, వెళ్ళు, వెళ్ళి అంకుల్ వాళ్ళతో ఓపెన్ చేయించి అని పంపిస్తాడు ఆకాష్. "నిన్ను, నీ పని తర్వాత చెప్తా" అని స్టేజ్ పైనకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఓపెన్ చేయిస్తాడు చెర్రీ. ఓపెన్ చేసి చూడగానే అది చూసిన చెర్రీ అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ చెర్రీ షాక్ అయ్యి, నేను చెప్పిన ఫోటో ఇది కాదు కదా అని ఆకాష్ని పిలిచి, నేను చెప్పిన పెయింటింగ్ కాదు కదరా, పెళ్లి ఫొటోస్ లేకుండా వాళ్ళ పెళ్లి ఫోటో పెయింటింగ్ ఎలా వేయించావు అని చెర్రీ అడిగితే, అది అడగాల్సింది నన్ను కాదు బే, నీ చెల్లిని వెళ్ళడుగు అంటాడు. అంటే పెయింటింగ్ భూమి వేసిందా? "హ్మ్" అని కళ్ళతో చెప్తాడు ఆకాష్. వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి, థ్యాంక్స్ భూమి, పెయింటింగ్ చాలా బాగా వేశావు, వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది, థ్యాంక్స్ మా
అని సైడ్ హగ్ ఇచ్చి చెప్తాడు. అరే, చెల్లికి థ్యాంక్స్ చెప్తారా ఎవరైనా అని బొంగ ముద్దు పెడుతుంది భూమి. సరే, నా థ్యాంక్స్ వెనక్కి తీసేసుకుంటున్నా, ఓకేనా? నిజంగా నువ్వు బంగారం అని భూమి తల నిమిరి వెళ్తాడు. ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వాళ్ళ మమ్మీతో నవ్వుతూ మాట్లాడుతున్న భూమిని చూస్తూ నవ్వుకుంటాడు. అప్పుడే వాళ్ళ చెల్లి నుండి ఫోన్ రావటంతో, ఆంటీ, మా చెల్లి ఫోన్ చేసింది, నేను మాట్లాడేసి వస్తాను. ఓకే మా, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే ఆంటీ అని చెప్పి హలో భావ్య అని హ్యాపీగా చెల్లితో మాట్లాడుతూ వెళ్తుంది. సడన్గా, హే ఏంజెల్, నువ్వేంటిక్కడ అని భూమి చేతులు పట్టుకొని అడుగుతుంటాడు ధీరజ్. అదేనండి, ఆకాష్ బద్ధశత్రువు. ఫోన్ కట్ చేసి ఎవరు అని ఆలోచిస్తుంది భూమి. గుర్తుపట్టలేదా? అదే, నువ్వు ఆ రోజు కాఫీ షాప్లో నాకు నీ డిజైన్స్ ఇచ్చావు, గుర్తుపట్టావా? హా, గుర్తొచ్చింది. మీ పేరు ధీరజ్ అంటాడు అతను. హా ధీరజ్ గారు, గుర్తొచ్చింది. థ్యాంక్స్ ఏంజల్, గుర్తుపెట్టుకున్నందుకు. ఇంతకీ నువ్విక్కడా అంటాడు. అది అని చెప్పేలోపే భూమి చెయ్యి పట్టి ఒక్కసారిగా తన వైపు లాగేసరికి భారీగా ఉన్న ఐరన్ బాడీకి గుద్దుకుంటుంది. ఎవరిదా ఐరన్ బాడీ అని తల పైకెత్తి చూస్తే అగ్నిగోళల్లా మాడుతున్న ఎర్రటి కళ్ళతో చూస్తున్న ఆకాష్ కనిపిస్తాడు. చాలా కోపంలో ఉన్నాడని తనని చూస్తే అర్థమైంది. ఎంత కోపంగా ఉన్నాడో, అతని కోపం వల్ల దవడ కండరాలు బయటికొచ్చాయి. అంత కోపంలో ఆకాష్ని ఎప్పుడూ చూడలేదు భూమి. ఆకాష్ని చూస్తూనే భూమికి వణుకొస్తుంది. అతనెందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాక భయంతో ఆకాష్ గారు అని ఒక్కో పదం కూడా పలుకుతూ పిలుస్తుంది. గంభీరంగా, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతావా అని ధీరజ్ వైపు చూస్తూ అనేసరికి, అది ధీరజ్ గారు మాట్లాడుతుంటే అని చెప్పేలోపే భూమి రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని, ఏంటి గారునా? వాడిని మర్యాదతో పిలుస్తున్నావు? వాడి పేరు నీ నోటి నుండి ఇంకొక్కసారి వినిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు, చెప్తున్నా. ఆకాష్ అంత గట్టిగా పట్టుకునేసరికి నొప్పితో కళ్ళల్లో నీళ్లు చెంపలపైకి చేరాయి. భూమి కన్నీరు చూడగానే ఒక్కసారిగా ఆకాష్ మనసు ముక్కలైంది. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని భూమి చెంపలపై ఉన్న కన్నీళ్ళని తన బొటన వెలితో తుడుస్తూ, సారీ, ఏడవద్రా భూమి, కోపంలో అలా చేశాను అని ప్రేమగా చెప్పి ధీరజ్ వైపు కోపంగా చూస్తూ, భూమి జోలికొస్తే ఊరుకోను అని అర్థం అయ్యేలా ఒక లుక్ ఇచ్చి భూమిని తీసుకుని వెళ్తుంటాడు. వెళ్తున్న భూమి చెయ్యి పట్టుకొని, ఆగు ఏంజెల్, ఎవడికి భయపడాల్సిన పని లేదు, నీతో మాట్లాడాలి, రా అంటాడు. ఎంత ధైర్యం ఉంటే భూమి చెయ్యి పట్టుకుంటావురా అని ధీరజ్ కాలర్ పట్టుకుంటాడు ఆకాష్. రే ఆకాష్, వదులు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ఏంజెల్ అని నీ నోట్ నుండి ఇంకోసారి వచ్చిందంటే కట్ చేసి పడేస్తా, ఏమనుకున్నావు? భూమి నీడను ముట్టుకోవటానికి కూడా ధైర్యం చేయకు అంటాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళ గొడవని చూసి భయంతో ఆకాష్ వెనక నిలబడి చూస్తుంది భూమి. ధీరజ్ని కోపంగా వెనక్కి నెట్టి భూమిని తీసుకెళ్తాడు. వెళ్తున్న వాళ్ళని చూసి కోపంతో ఊగిపోతూ, ఒరే ఆకాష్, ప్రతి దానిలో నాకు అడ్డొస్తూ నువ్వే గెలుస్తూ వచ్చావు, బట్ ఈసారి అస్సలు వదిలిపెట్టను అని అనుకుని కన్నింగ్ స్మైల్తో భూమి వైపు చూసి వెళ్ళిపోతాడు. ఏంటి భూమి, కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయి? ఏం లేదాంటీ, దుమ్ము పడింది అని సైలెంట్గా కూర్చుంటుంది. జ్యూస్ తీసుకొచ్చి, భూమి ఇది తాగు, ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. వాడు గుడ్ పర్సన్ కాదురా, అందులో నీకు ఇక్కడ కొత్త, నీకేమవుతుందో అన్న భయంలో, వాడి మీద కోపంలో నీ మీద అరిచాను. ప్లీజ్ కొంచెం తాగు. నా మీద కోపం వచ్చిందా? లేదు ఆకాష్ గారు, మీరు నా కోసమే కదా ఆలోచించింది, పర్లేదు. కానీ మిమ్మల్ని అంత కోపంలో చూసి భయం వేసింది. సారీ, నాకు కోపం ఎక్కువ అంటాడు. అంత తొందరగా రాదు, కానీ వన్స్ వస్తే మాత్రం పీక్స్ లెవెల్లో ఉంటుంది అంటాడు ఆకాష్. చూశాను కదా ఇందాకే, వామ్మో, మిమ్మల్ని చేసుకునే అమ్మాయి ఎవరో కానీ మిమ్మల్ని తట్టుకోవటం చాలా కష్టం ఆకాష్ గారు అని జ్యూస్ సిప్ చేస్తూ అంటుంది. నన్ను భరించాలంటే చాలా ఓపిక ఉండాలి అంటాడు. భూమి, అవునవును, ఈ హిట్లర్ని భరించాలంటే చాలా ఓపిక ఉండాలి అంటుంది. ఏయ్ నిన్ను, సారీ ఆకాష్ గారు, జస్ట్ కిడ్డింగ్ అని నవ్వుకుంటారు. వాళ్ళ నవ్వులని దూరం చేయటానికి ఏంజెల్ అనే పిలుపు వినిపించేసరికి తల తిప్పి చూస్తే ధీరజ్.
ధీరజ్ని చూసి భయంతో ఆకాష్ వైపు చూస్తుంది. భూమిని ఏంజిల్ అని పిలిచేసరికి ఆకాష్ కోపంతో ధీరజ్ని కొట్టడానికి చెయ్యెత్తేలోపే ధీరజ్ వాళ్ళ నాన్న కనిపించేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఏంజిల్ ఏంటిరా ఏంజిల్, తనకంటూ ఒక పేరుంది, భూమి అని పిలు. అయినా ఏంట్రా, ఒకసారి చెప్తే అర్థం కావటం లేదా? తన చుట్టూ తిరుగుతున్నావు. కోపం మొత్తం కళ్ళల్లో పెట్టుకొని ధీరజ్కి మాత్రమే వినపడేలా సీరియస్గా చెప్పాడు ఆకాష్. నీతో నాకేంటి అన్నట్టు ఆకాష్ వైపు చూసి, ఏంజిల్, డాడీ నిన్ను అడిగారు, పరిచయం చేస్తానుండు అని ధీరజ్ వాళ్ళ నాన్నని పిలిచి, డాడీ చెప్పాను కదా మనకి ఆ రోజు డిజైన్స్ గీసిచ్చింది అని, తినే ఆ అమ్మాయి. హో, చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు టైంకి దేవతలో వచ్చి డిజైన్స్ ఇచ్చావు, లేకపోతే చాలా లాస్ వచ్చేది మాకు. చాలా థ్యాంక్స్. ఇంతకీ నీ పేరు? భూమి సార్. హో, నైస్ నేమ్. భూమి, నీకు నచ్చితే మా కంపెనీలో వర్క్ చేయొచ్చు. నీలో మంచి టాలెంట్ ఉంది, సాలరీ ఎంతైనా ఇస్తాను అంటాడు. అవసరం లేదు అంకుల్, తను ఆల్రెడీ మా దగ్గర వర్క్ చేస్తుంది అని ఆకాష్ చెప్పగానే, హో ఆకాష్, అప్పటి నుండి నిన్ను చూడలేదు, ఎలా ఉన్నావు? పర్లేదు ఫైన్ మొహమాటంగా చెప్తాడు. ఏంజల్, నువ్వు వీళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నావా? హా అవును. ధీరజ్ గారు, ప్లీజ్ కాల్ మీ భూమి. నో, ఏంజల్. నువ్వు నాకు ఏంజల్ లాగా పరిచయం అయ్యావు, అందుకే అలానే పిలుస్తాను. ఇప్పుడు కూడా ఏంజల్ లానే ఉన్నావు అని భూమిని కింది నుండి పైకి స్కాన్ చేస్తూ చెప్తుంటాడు. భూమికి ఇబ్బందిగా అనిపించి, ఆకాష్ గారు, ఆంటీ దగ్గరికి వెళ్దామా? హా భూమి, లెట్స్ గో అని భూమి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ వెనకకు తిరిగి ధీరజ్ వైపు కోపంగా చూసి కళ్ళతోనే వార్నింగ్ ఇస్తాడు. ధీరజ్, హా డాడీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి మన కంపెనీలో వర్క్ చేయాలి, వాళ్ళ దగ్గర మానేయాలి. షీ ఈజ్ సో ఇంటెలిజెంట్లా కనిపిస్తుంది, లేకపోతే అంత బాగా డిజైన్స్ ఎలా వేస్తుంది? అందుకే అక్కడ మానేసి మన దగ్గరికి రావాలి, లేదంటే మనం లాస్ అవుతాం. ఓకే డాడ్, నేను చూసుకుంటా. మన కంపెనీకే కాదు, మీరు ఒప్పుకుంటే మీ కోడలిగా మన ఇంటికి తీసుకొస్తా అంటాడు ధీరజ్. అమ్మాయి బాగా నచ్చినట్టుంది. ఎస్ డాడీ, ఆ రోజే నచ్చింది, బట్ అప్పుడు హడావిడిలో మిస్ అయింది. ఐ వాంట్ హర్. నీకు నచ్చింది నేనెప్పుడు కాదని అనలేదు. నీకు నచ్చితే ఆ అమ్మాయితోనే పెళ్లి జరుగుతుంది. ముందు ఆ ఆకాష్ నుండి ఆ అమ్మాయిని దూరం చెయ్యు. నేను చూసుకుంటాను డాడీ, ఏం చేయాలో బాగా తెలుసు. డోంట్ వరీ, పదండి వెళ్దాం. ఓకే ధీరజ్, ఏది చేసినా జాగ్రత్తగా చెయ్యు. ఆకాష్ చాలా డేంజర్ అంటాడు. ఓకే డాడీ అంటాడు ధీరజ్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.